అది పశ్చిమ లేదా ఉభయ గోదావరి జిల్లాలు. ఆ జిల్లాలకు సర్ ఆర్థర్ కాటన్ దేవుడిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ పనిచేస్తున్న దినాల్లో గోదావరి నీళ్లు సముద్రంలో కలిసి వ్యర్థమైపోకుండా ఒక ఆనకట్ట కట్టాలనుకున్నాడు, ధవళేశ్వరం బ్యారేజ్. అప్పుడు ఆయన ఆనకట్ట కట్టడానికి ఆయన ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 15 లక్షలు. అది ఇప్పటిదాకా చెక్క చెదరలేదు. ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిస్తున్న దినాల్లో కొంతమంది ఆయా స్థలాల నుండి అక్కడ పని చేయటానికి వెళ్ళారు. మీకు తెలుసు, గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి కొన్ని పొలాల పనులు చేసేవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు అయితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు సింగర్ ఉంటారు, దాంట్లో వాళ్ళు పాటలు పాడుతుంటారు, మిగతా వాళ్ళంతా వింటా చప్పట్లు కొడతా ఉంటారు. వాళ్ళ పని తేలిగ్గా జరుగుతుంటారు. దాన్ని గ్రామీణ పదాలు లేదా జానపద గేయాలు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అలాగే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేటప్పుడు కూడా కొంతమంది క్రైస్తవులైన వాళ్ళు కూడా కొన్ని పాటలు పాడేవాళ్ళు. ఈ పాటలు పాడేవాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కనుక చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి సాయంకాలం పూట ఆ గ్రామాల్లో యేసుప్రభుని గురించి ప్రకటించేవారు. అప్పుడే అంత ఆసక్తిని చూడండి వాళ్ళకి వాయిద్యాలు లేవు, ఇలాంటి మైక్రోఫోన్లు లేవు. అలాగే ఒక ఆయన వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు. అది రాత్రి పూట. కొన్ని మధ్య స్థలాలు రచ్చబండ లాంటివి ఉంటాయండి, అలాంటి దగ్గర నిలబడి ఆయన పాటలు పాడి వాక్యం ప్రకటిస్తా ఉంటే కొంతమంది యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు వచ్చి ఆయన దూషించి నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోని తిట్టి తోలనాడారంట. సరే, ఆయన పోతూ ఆయన అలాగే పాట పాడుతూ ఉన్నాడు. పాట పాడుతుంటే కొంతమంది వచ్చి ఏం చేశారంటే ఆయన మీద పాత చెప్పులు ఉంటాయి కదా, అవన్నీ పురికోసంటే దారంతో కట్టేసి చెప్పులు దండేసారంట. ఎలాగైనా అవమాన పరిస్థితి వెళ్ళిపోతాడని. అప్పట్లో కొట్టేవాళ్ళు కాదు, ఇలా దండేసినా వెళ్ళలేదు. ఇంకా కొంతమంది తీవ్ర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినారంటే పశువుల పెండ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చి ఆయనకి ముద్దలుగా ఇలాగేస్తున్నారంట. వేస్తుంటే అప్పుడు దేవుని ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన నోట్లో నుండి పెళ్ళికి వచ్చిన ఒక పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు ననుగొనరే, కేవలము నమ్ముకొనినా పరలోక రాజ్యంబు మన కొసగొను. దేవుని ప్రేమ అంటే చెప్పులు దండేసుకునేదా? దేవుని ప్రేమ అంటే పెండ పైనుండి కింద దాకా కొట్టుకునేదా? ఉదయం నుండి సాయంకాలం దాకా బ్యారేజ్ దగ్గర పనిచేసి సాయంకాలాల పూట బయటికి వెళ్ళి దేవుని ప్రేమను గురించి వాళ్ళు ప్రకటించారు. కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మన కోసం. ఆ పాటలకు ప్రభావితం చేయబడి కొంతమంది నమ్ముకొని పరలోక వారసులుగా చేయబడ్డారు. ఆ పాట ఇప్పటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఓ గంభీరమైన పాట. ఆయన దాదాపు 70 పాటలకు పైన రాసినాడు. కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్న స్థలాన్ని బట్టి కేవలం 14 పాటలే ఆయన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఆయన పేరు గొల్లపల్లి నతానియేలు. ఊహించారా క్రైస్తవం అంటే? దేవుని ప్రేమ అంటే కేవలం నమ్ముకుంటే కలిగే దేవుని ఆశీర్వాదం అంతా.